జీవితం అంటే ధర్మంగా బతకడం, ప్రపంచానికి ఆదర్శవంతంగా బతకడం, మనం విడిపోయిన తర్వాత కూడా విడిపోయేంత పూర్తిని ప్రపంచానికి అందిస్తూ బతకడం, అది మన ఆచరణ ప్రపంచానికి శ్రీరాముడి పుట్టిన భూమిలో మీకు అందరికి ఒక విషయం చెప్పనా, ఇదిగోండి ఇందులో కరెక్ట్గా 12 వత్తులు ఉన్నాయి చూడండి. 12 వత్తులు అసలు అనుకోలేదు. డైరెక్ట్గా మా పాప 12 అంటే మొత్తం వత్తులు వేసిన తర్వాత లెక్క పెడితే 12 ఉన్నాయి. ఇక్కడ కోటి దీపోత్సవాలకు వచ్చినాం మనము. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము. ఆ శాస్త్రమే వేదం, ఆ వేదాల సారమైన శాస్త్రమే ఉపనిషత్తులు, ఆ రెండింటి సారాంశమైన గీతా శాస్త్రమే భగవద్గీత. అందుకని ప్రత్యేకంగా ప్రతి చోట చెప్తుంటాను, కేవలం ఈ నెలలోకి మాత్రమే లేదా జీవితంలో మాత్రమే కావాలి. మనిషి దైవానికి ఆయన నిరంతరం కాకి రక్షిస్తాడు. ఖచ్చితంగా నమ్మించవలసింది. దీనికి అనేక దృష్టాలు, అనేక శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో ఉండి ఉన్న సమయంలో ప్రపంచ మానవ జాతిని వాళ్ళ సన్మార్గంలో నడిపించడం కోసం భగవద్గీత ఉపదేశం చేశాడు. అందుకని భారతదేశంలో ముఖ్యంగా హిందువులు కూడా సో మెయిన్ కోటి దీపాలకు వచ్చినాం కదా. సో దీపాలు వెలిగించే టైంలో సెట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 12 వచ్చినాయి చూడండి. అంటే మన చేతిలో ఏమీ లేదు అంటారు కదా పెద్దలు, చీమైనా సరే శివుడి ఆజ్ఞ లేదు ఏది జరగదు అన్నట్టు. సో మాకు ఇక్కడ వచ్చిన సైన్స్ పెట్టడము 12 జ్యోతిర్లింగాలు, మీకు తెలిసిందే కదా 12 జ్యోతిర్లింగాలు. దానికి తగ్గట్టు 12 ఆటోమేటిక్ పెట్టినాయి మా పాప. నేను మంచిగా సెట్ చేసిన వాటిని. ఇదిగోండి పంచభూతాలకి నిదర్శనం 5 ఒత్తులు కదా. ఇదిగోండి 5 ఒత్తులు. ఇంకొకటి మనకున్న గురువులు మనకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాలను దానం చేయండి. మీరు సెట్ చేసి అంటే దీపము ప్లస్ ఆయిల్ వత్తి అవన్నీ వేసి మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా అందిస్తే వాళ్ళు వెలిగించిందనుకో దాంట్లో వచ్చే పాజిటివ్నెస్, ఆ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయని చెప్తారు. అంటే మనం వెలిగించే దీపానికన్నా మనం ఎవరికన్నా సెట్ చేసి ఇస్తాం కదా, దాంట్లో ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మాకు ఇవాళ శుక్రవారం మేము ఇక్కడికి వచ్చింది, దానికి తగ్గట్టు మాకు అమ్మవారి ప్రతిమ దొరికింది. సో చలో ఇది అనమాట మన 12 లింగాలకి సంబంధించి 12 వత్తులు ప్లస్ 5 పంచభూతాలకి సంబంధించి 5 వత్తులు. సో మిగతా అది అనేవాళ్ళు. ఇదిగోండి అమ్మవారి చుట్టూ పెట్టింది. బికాస్ అమ్మవారి చుట్టూ నేను 5 ఒత్తులు వేసి పెట్టడానికి రీజన్ ఏంటంటే, అమ్మవారు ప్రకృతి కదా, స్వయాన పార్వతీ అమ్మవారు ప్రకృతి కాబట్టి, పంచభూతాలకు అధిపతి కాబట్టి అమ్మవారి చుట్టూ 5 బొత్తులేసి వెలిగించడానికని సెట్ చేశాను. సో ఇవాళ స్పెషల్గా నేను మా కిడ్స్ గురించి ఎప్పుడూ రాలేదు కోటి దీపాలకి, మా కిడ్స్ గురించి అనేసి వచ్చిన. సో వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ ప్లస్ వాళ్ళకు ఒక సాధ్యమైనంత వరకు డివోషనల్గా స్పిరిచువల్గా వాళ్ళని కనెక్ట్ చేయాలి అని ఉంది. బికాస్ ఈ భూమి మీద మనిషి కాదు గొప్ప, స్పిరిచువల్ పవర్, యూనివర్సల్ పవర్, దేవుడు అనేటోడు ప్రతి క్షణం మనకు తోడుంటాడు. ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకోండి, మనము ఈ జనాల మధ్యలో ఉన్నా ఈ జనాల మధ్యలో లేకపోయినా ప్రతి క్షణం మనకు శివుడు తోడై ఉంటాడు. కాబట్టి శివుని చేతులు గట్టిగా పట్టుకొని ఉండుర్రి. ఎక్కడ పోయినా ఏది పోయినా ధర్మ మార్గంలో నడువుండ్రి. ప్రతి దగ్గర నిజం నిలకడగుంటుంది. బికాస్ శివుడే సత్యరూపుడు కాబట్టి నిజాయితీగా నడువుండ్రి. ఎక్కడ పోయినా గెలుస్తారు. అర్థమైందా? పద్ధతిగా ఉండుర్రి, అన్నీ సక్సెస్ అవుతాయి. దేనికి ఇబ్బంది పడద్దు, దేనికి బాధపడద్దు, ఏదో కష్టం వచ్చిందని బాధపడద్దు, ఏదో చెడు జరిగిందని బాధపడద్దు. మనం మంచిగా ఉంటే ఇవాళ కాదు రేపు ప్రతి ఒక్కటి మనకు మంచే జరుగుతుంది. ఓకేనా?
చలో నేను దీపాలు వెలిగించిన తర్వాత సాధ్యమైనంత వరకు నేను వీడియో సెట్ చేస్తా. సో ఇది నాకు శివుడిచ్చిన ఆజ్ఞ. ఇవాళ ఈ విధంగా నాతో ఒత్తులు నేను అనుకుంటున్నా ఎవరికి ఇవ్వాలా డైలీ నేను వెళ్తున్నా టెంపుల్కి. సో అక్కడ సెట్ చేసేసి వస్తున్నా, దీపాలు సెట్ చేసేసి వస్తున్నా, కానీ ఎవరు వెలిగిస్తున్నారో నాకు ఐడియా లేదు. కానీ ఇవాళ నేను సెట్ చేసిన ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో నా చుట్టుపక్కల వాళ్ళతో నేను వెలిగిస్తా. అంటే నేను సెట్ చేసిన దీపాలన్నీ వాళ్ళు వెలిగిస్తుంటే నేను కళ్ళారా చూసిందనుకో, అరే నేను పెట్టిన దీపం కదా వీళ్ళు వెలిగిస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో మీరు కూడా ఇట్లనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ముందు నా లైఫ్ స్టోరీ నేను మీకు చెప్తా. బికాజ్ నేను ఇంత ఎంజాయ్మెంట్గా ఉంటున్నాను. నా లైఫ్లో ఎంతో పెద్ద క్రైమ్ జరిగినాయి. కానీ ఎంత క్రైమ్ జరిగినా మన మనసు మంచిది, మనం అందరికీ మంచే కాబట్టి మనకు చెడు జరగదు, నిజం ఖచ్చితంగా బయటకు వస్తుందని ఒక నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నా. సో ఖచ్చితంగా నేను గెలుస్తా. నేను ఆల్మోస్ట్ గెలిచినా కూడా 70-80% నేను గెలిచినా కూడా. ఎందుకు అంటే నిజం కాబట్టి, మనం పద్ధతి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పద్ధతి ఉన్నది తెలుస్తుంది. అర్థమైందా? సో ఎవరైనా సరే నేను వస్తా ఖచ్చితంగా. నేను మీకు కనబడ్డాను అంటే మాత్రం సాధ్యమైనంత వరకు అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలిసిపోతుంది ఈ లేడీ విషయంలో జరిగిన క్రైమ్ ఏంటి అనేది. ఓకేనా? నేను నా లైఫ్ మీ లైఫ్ మోటివేషన్కి నేను ఇంత ధైర్యం చేసి ఇన్ని కష్టాలు పడుకుంటూ ఉన్నా, కానీ ఉన్నా అంటే ఎందుకు? బికాస్ మీరు మీ లైఫ్లో ఎటువంటి హ్యూజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు